వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బురద రోడ్లపై నడిచి నాగమయ్య దేవాలయంకు మొక్కులు అందజేసిన భక్తులు. అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనకు వైరా పట్టణానికి చేరుకున్న డిప్యూటీ సీఎం. ప్రభుత్వ పాఠశాల పిల్లలకు గొడుగులు అందజేసిన బీజేపీ నాయకుడు రవిసాగర్ దంపతులు. ఇక వివరాల్లోకి వెళ్తే, వరంగల్లో యువ జర్నలిస్ట్ యోగిరెడ్డి తన కూతురుతో సహా ఆత్మహత్య. పేదరికంలో మగ్గి మానసిక సంఘర్షణతో యోగి ఆత్మహత్య. గత కొన్ని రోజులుగా జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం సోషల్ మీడియాలో పోరాటం చేసి యోగి తన కూతురు ఆద్యతో సహా ఆఫీస్లోనే ఆత్మహత్య. డైలమాలో జర్నలిస్ట్ యోగి అంత్యక్రియల కార్యక్రమం. డెడ్ బాడీ పట్టేందుకు అద్దె ఇంటిలో అనుమతించినట్లు ఇంటి యజమానులు. అత్యంత దయనీయ స్థితిలో యోగిరెడ్డి అంతిమ సంస్కారాలు. ఇంట్లో శుభకార్యం కారణంగా డెడ్ బాడీ ఇంటికి తీసుకురావద్దని చెప్పిన యజమాని. అయ్యమయంలో యోగి అంతిమ సంస్కారాలు. యోగి స్వగ్రామం జనగామ జిల్లా లింగల గణపురం మండల వనపర్తి. శంకరన్ ఏం కాదు తినన్నా ఒకసారి నినాదం అమర్ రహే యోగిరెడ్డి, అమర్ రహే యోగిరెడ్డి, అమర్ రహే యోగిరెడ్డి. యోగిరెడ్డి ఆశయాలను, యోగిరెడ్డి ఆశయాలను, యోగిరెడ్డి ఆశయాలను. అమర్ రహే యోగిరెడ్డి, అమర్ రహే యోగిరెడ్డి, అమర్ రహే యోగిరెడ్డి. పరిష్కరించాలి జర్నలిస్టుల సమస్యలను, పరిష్కరించాలి జర్నలిస్టుల సమస్యలను. మా హక్కులు మాకు, 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 మా హక్కులు మాకు. హే యోగిరెడ్డి, హే యోగిరెడ్డి, హే యోగిరెడ్డి, హే యోగిరెడ్డి. మా హక్కులు మాకు, మా హక్కులు మాకు, మా హక్కులు మాకు, మా హక్కులు మాకు. జర్నలిస్టుల ఆత్మహత్యలను ఆపండి, ఆపండి. జర్నలిస్టుల ఆఖరి చావులను, జర్నలిస్టుల ఆఖరి చావులను, జర్నలిస్టుల ఆఖరి చావులను, జర్నలిస్టుల ఆత్మహత్యలను.
మధురవాడ పనూరమ్మ హిల్స్లో చోరీ. పనూరమ్మ హిల్స్ విల్లా నెంబర్ 43Aలో చోరీ జరిగింది. సుమారు 25 నుంచి 30 తులాల వరకు బంగారం, 10 లక్షల క్యాష్ చోరీ జరిగింది. భార్యాభర్తలు ఇద్దరు డాక్టర్లే. డాక్టర్ కె వెంకటేశ్వరరావు అపోలో హెల్త్ సిటీలో డాక్టర్, భార్య సంధ్యాదేవి కేజీహెచ్లో డాక్టర్ విధులు నిర్వహిస్తున్నారు. నిన్న మధ్యాహ్నం సుమారు 2 గంటల ప్రాంతంలో బంధువులు చనిపోతే భార్యాభర్తలు ఇద్దరు కలిసి భీమవరం వెళ్లారు. విల్లా చుట్టూ ఉన్న సీసీ ఫుటేజ్ ని పరిశీలించారు. సంఘటన ప్రాంతాన్ని పరిశీలిస్తున్న ఏడీసీపీ మహేష్, క్రైమ్ ఏసీపీ వెంకట్రావు. అంటే 4 years బ్యాక్ ఆగిపోయింది. 76 ఏదో కెమెరా క్లౌడ్ సరే ఇవన్నీ మీరు పట్టుకుని మీ దగ్గర అక్కడ ఆ స్కేల్ ఉంది కదా సార్, ఆ స్కేల్లో రికార్డింగ్ డేటా అటు 2004 నుంచి అటు వెళ్తుంది. 19 నుంచి 8 ఎస్టీ కమ్యూనిటీ హాల్ను ప్రారంభించిన ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్. నిర్మల్ జిల్లా ముధోల్ మండలం 8 గ్రామంలో ఎస్టీ కమ్యూనిటీ హాల్ను సుమారు సిడిపి 3 లక్షలు, జెడ్పీఎస్ఎఫ్సి 5 లక్షలతో నిర్మించిన భవన నిర్మాణ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్. ఓకే నేను ఎప్పుడు కూడా ఒకటే ఆలోచిస్తా, మన తాలూకా డెవలప్మెంట్ కావాలా, మన తాలూకా ఉన్న ప్రజలందరూ డెవలప్మెంట్ కావాలి. ఈరోజు మీకు తెలుసు, గిరిజన ఆదివాసీ బిడ్డలు ఇప్పుడే రాజకీయంగా చెప్పినట్ట చదువులా చాలా ఎంత ఉన్నారు. ముఖ్యమైన ఎడ్యుకేషన్ లేదని మన భారత ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోదీ గారు సారక్క సామక్క పేరున మన గిరిజన యూనివర్సిటీ ఓపెన్ చేసిన ఘనత మన నరేంద్ర మోదీ గారు. మంచి మీకు అందరికీ గుర్తు, నేను కూడా ఒక రైతు కుటుంబం చెప్తున్నాను. నేను ఈరోజు ఈ స్టేజ్ మీద నిలబడినాకే సరస్వతి తల్లి ఆశీర్వాదంతో ఎడ్యుకేషన్ ఉంటే అన్నీ కావచ్చు. విద్య మస్ట్ బి కంపల్సరీ అని ఈరోజు ఇప్పుడే రాజేంద్ర విద్య ప్రతి ఒక్కరు విద్య నెరాలి. ఇప్పుడే చెప్పారు, గుర్తుల గుడిలో ఉన్నప్పుడు చదువు నెలకుంటే నెలకాయని, ఊళ్ళో ఉన్నప్పుడు చదువు నెలకుంటే ఎట్లా అని చెప్పడం జరిగింది.
నుంచి మన టీఆర్ఎస్ ప్రభుత్వం ఎటువంటి రోడ్లకు కానీ బీటీ రోడ్లకు కానీ కొత్త రోడ్లకు కానీ ఎటువంటి మంజూరు చేయకుండా 10 సంవత్సరాల నుంచి రోడ్లన్నీ పూర్తిగా డ్యామేజ్ అయిపోయి దానికోసం మంచిర్యాల జిల్లా దండపల్లి మండలంలో తాళపేటలో ఆదివాసీ దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేలాది మంది ఆదివాసులు పాల్గొన్న కార్యక్రమంకు ట్రైకర్ చైర్మన్ కొట్నాయక తిరుపతి పాల్గొని ఆదివాసీ జెండాను ఆవిష్కరణ చేసి కొమరమ్మి విగ్రహానికి పూలమాలలు వేశారు. సాంప్రదాయ వాయిద్యాలతో ఆడిపాడారు. ఈ సందర్భంగా ట్రైకర్ చైర్మన్ మాట్లాడుతూ అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం ప్రతి సంవత్సరం ఆగస్టు 9న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతుందని అన్నారు. ఆదివాసుల హక్కుల పరిరక్షణ కోసం ఈ దినోత్సవం నిర్వహించాలని 1994లో ఐక్యరాజ్య సమితి తీర్మానించిందని, కావున ప్రపంచంలోని ఆదివాసులంతా ఈ రోజు పండుగ రోజున జరుపుకుంటున్నారు. ఈ రోజు ప్రభుత్వం అధికారిక సెలవు దినంగా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ప్రపంచం మొత్తం మీద జరుపుకుంటున్న మా ఆదివాసీ అక్క చెల్లెలకు సోదరులకు అందరికీ కూడా అన్ని వర్గాల వారికి ముందుగా ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జరగని కార్యక్రమాన్ని ఈరోజు ఏదో మారుమూల ప్రాంతమైన దండపల్లి మండలంలో మా ఆదివాసీ సోదరులు ఇంత పెద్ద కార్యక్రమం చేపట్టడం జరిగింది. సో ఎప్పుడో ఐక్యరాజ్య సమితి దీని గురించి కొన్ని సూచనలు చేసి దాదాపుగా 145 దేశాలను కాల్పర్ చేసి ఒక కమిటీని నిర్మించడం జరిగింది. ఆ కమిటీలో అత్యధిక మంది 125 మందిని సభ్యులుగా చేరుస్తూ అన్ని దేశాలు కూడా ఆదివాసీలకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉండాలని ఈ రోజును ప్రకటించి భారతదేశమే కాదు ఐక్యరాజ్య సమితి సూచనల మేరకు ఈరోజు ప్రపంచం మొత్తం మీద కూడా ఆదివాసులందరూ ఈరోజు పండుగగా జరుపుకుంటారు. మేము గవర్నమెంట్ని ఒకటే కోరుకునేది ఏది అయితే ఆదివాసీల గుర్తింపు అని ఈ రోజు కొనసాగిస్తున్నారు. ఈ రోజును అందరూ కూడా హాలిడేగా ప్రకటించాలని అందరినీ కోరుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వం అయితే ఏంటి, రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏంటి, ఇక్కడ ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సందర్భంగా మాకు సంబంధించిన మా నాయకులు అయితే ఏంటిది, మా ఎమ్మెల్యేలు అందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు ఈ రోజును హాలిడేగా ప్రకటించాలని విన్నపించుకోవడం జరిగింది. అదేవిధంగా ఆదివాసుల హక్కులకై పోరాడి జమీన్కై పోరాటం చేసిన మా ఆదివాసీ నాయకులకు ఈరోజు గుర్తింపుగా ఈ రోజును జరుపుకుంటున్నాం. అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ మంచిర్యాల ప్రజలు ఈ దండేపల్లి మండలంలో ఇంత పెద్ద ఎత్తున జరుపుకోవడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన పెద్దలు, గ్రామ ప్రజలు, మహిళలు, అక్కలు, చెల్లెలు, అన్నదమ్ములందరికీ ముందుగా ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసీ శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఈరోజు ప్రతి పల్లె, ప్రతి వాడ, ప్రతి గడప నుంచి మరి దండపల్లి మండలంలో ఈ రోజు పండుగ, మా పండుగను మనమందరము సంతోషంగా జరుపుకోవాలని ఎంతో ఆనందించాల పనులను కూడా ఎంతో ఈ రోజు పనుల దినం అయినప్పటికీ పనులను పక్కకు పెట్టి మా పండుగను మనము ఆనందించాలి, మరి జరుపుకోవాలని ఇంత పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం మా ఆదివాసీ సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈ ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని రాష్ట్రం కానీ కేంద్రంలో కానీ ఏదైతే అధికారులు ఉన్నారో వారు ఈ ఆగస్టు ఈ రోజును యావత్ ప్రపంచం మొత్తం హాలిడే ప్రకటించి ఈ ప్రపంచ ఆగస్టు 9 ప్రభుత్వాలే ఏదైతే ఏ రాష్ట్రంలో ఏ అధికారం ఏ పార్టీ ఉన్నప్పటికీ ఆయా అధికారులు, మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, ఆ యొక్క ఎవరైతే ప్రజాప్రతినిధులు అధికారికంగా ఏదైతే రాష్ట్ర ఖర్చులతోటి రాష్ట్ర పరిపాలకులే వాళ్ళే అన్ని పెట్టి ప్రతిపాదన చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆదివాసులు చినుకు అలమటిస్తూ అడవులలో మారుమూల ప్రాంతాల్లో తినడానికి పండుగను మనం జరుపుకుందామని ఇంటికింతో 5దో 10దో జమ చేసుకునేటువంటి ప్రోగ్రాం జరుపుకుంటున్నాం. మరి ఇప్పటికీ ఇన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మారుతున్నాయి, నాయకులు మారుతా ఉన్నారు. ఇప్పటికీ ఇంకా మా బతుకులు మారడానికి ఒక మార్గం
మా గవర్నమెంట్ వచ్చింది, మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, మాకు ఆశ ఉన్నది. అధికారంలో కూడా మా అధికారి నాయకులు ఉన్నారు. మరి ఇప్పటికైనా రానున్న ఈ దాబా పోయినప్పటికీ మళ్ళీ వచ్చేదానికన్నా ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి వాళ్ళు కావచ్చు, మా స్థానిక ఎమ్మెల్యే వారు కావచ్చు, మరి అన్ని చేస్తున్నప్పటికీ ఇప్పుడు కూడా మేము అనేది మా తెలంగాణ రాష్ట్రం సుంకిశాలపై క్షమాపణ చెప్పాల్సిన కేసీఆర్ ఎదురుదాడి చేయడం సరికాదు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కృష్ణానదిపై నిర్మించిన ప్రాజెక్టుల నాణ్యతపై విచారణ చేపడతాం. ప్రాజెక్టుల రీడిజైన్ పేరిట ప్రభుత్వ ఖజానాను దోపిడీ చేసిన బీఆర్ఎస్ పాలకులు 75,000 రూపాయల కోట్లతో 3 నెలల్లో 1,500 ఎకరాలకు సాగునీరిస్తున్నాం. ఆగస్టు 15 నాటికి 2 లక్షల రైతు రుణమాఫీ అసంపూర్ణంగా అమలు చేస్తాం. వైరపట్టణంలో ఆగస్టు 15న 2 లక్షల రైతు రుణమాఫీ. రాజీవ్ లింకుకు కెనాల్ ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం సభ ఆగస్టు 15న వైరాలో జరిగే భారీ బహిరంగ సభకు రైతులు ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలి. వైరా స్నానాల లక్ష్మీపురంలో 100 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. సాయి Sejam boleh kena tipu. Kenapa dia? Tanah lagi. Itu. प्रचोदास्तानं छन्दकं सह अयं मुहूर्तः शुभमुहूर्तोऽस्तु मुहूर्तकाले
ఎన్ఎస్పి లెఫ్ట్ కెనాల్లో లింక్ కలిపి ఎన్ఎస్పి లెఫ్ట్ కెనాల్ లింక్ తో పాటు వైరా రిజర్వాయర్ లో కూడా వాటి లింక్ కలిపి ముందుకు పోతున్నటువంటి కార్యక్రమం ప్రారంభోత్సవమే రేపు 15 ఆగస్టు నాడు కూడా చేస్తున్నాడు. వైరా పట్టణంలో కన్నుల పండుగ రైతుల కోసం ఈ చేసే కార్యక్రమంలో విరివిగా పాల్గొనవలసిందిగా అందరికీ నేను పేరు పేరున విజ్ఞప్తి చేస్తాను. కర్నూలు నగరంలోని 51వ వార్డులో ఈ సీఎం కాంపౌండ్ నందు 50 లక్షల రూపాయలతో సీసీ డ్రైన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి టీజీ భరత్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నగరపాలక సంస్థ మేయర్ బివై రామయ్య, ఇన్ఛార్జ్ కమిషనర్ పివి రామలింగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
తాడపల్లిగూడెం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంప్ కార్యాలయంలో ప్లానెట్ ప్లాంట్ సంస్థ నుంచి గురు అమర్నాథ్ దివ్యాంజలి పర్యావరణానికి సంబంధించి సహాయపడే విధంగా రూపుదిద్దిన సంస్థ తయారీలో భాగంగా ప్లాస్టిక్ రహితంగా ఉండే విధంగా తీర్చిదిద్దడం జరగబోయే ఆగస్టు 15లో భాగంగా ఎక్కువ శాతం త్రివర్ణ జెండాని ప్లాస్టిక్తో తయారు చేసి దాన్ని వాడుతున్న దృష్ట్యా ఈ ప్లానెట్ సంస్థ తయారు చేసిన త్రివర్ణ జెండాలో ఎటువంటి ప్లాస్టిక్ లేకుండా నాణ్యమైన కొన్ని రకాల విత్తనాలతో ఆ జెండాను తయారు చేయడం సెప్టెంబర్లో రాబోయే వినాయక చవితి పాస్పరస్ బొమ్మలు కాకుండా మట్టి వినాయకునికి వినూత్నంగా పర్యావరణం కాపాడే విధంగా ఈ మట్టి వినాయకుడిని తయారు చేశారు. ఈ మట్టి వినాయకుడు గణనాథుని నిమజ్జనం తర్వాత ఒక మంచి మొక్క వచ్చే విధంగా వాటిని కూడా రూపొందించి ప్రజలకు అందజేస్తున్న సంస్థకు అలాగే ఈ కార్యక్రమం ప్రజలందరూ తప్పకుండా పాటించాలని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంప్ కార్యాలయంలో మాట్లాడడం జరిగింది. జెండాలు ఇలాంటి వాడుతూ ఉంటారు, పెట్టుకుంటూ ఉంటారు, కానీ ఇవి ప్రత్యేకించి పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ప్లాస్టిక్ కాకుండా పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని దీంట్లో కొన్ని సీడ్స్ వేసి మరి పంచుతూ ఉన్నారు. ఇలాంటి వారి ఉత్పత్తులన్నీ కూడా పర్యావరణానికి ఉపయోగపడేలా ఉన్నాయి. వారికి నా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను. అలాగే వినాయక చవితికి కూడా ఈ మట్టి విగ్రహం వాడటం కూడా వారికి నా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. దీనివల్ల పూజ ఇది ఒకటే కాకుండా పర్యావరణం కూడా చాలా మంచిది. లోపల పూజ అయిపోగానే అది వెంటనే దీని నుంచి ఒక మొక్క వచ్చేలాగా చేస్తూ ఉన్నాను. వారికి నా అభినందనలు. థ్యాంక్ యూ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.